బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా అంటే ప్రజల్లో ఈ చర్చను ఉంచాలనేది ఈ బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా తెలంగాణ నీటి అవసరాలు తీర్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అనేది చాలా బలంగా బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్కు ఏదైతే తన నివాసం నుంచి కోకాపేటలో తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు వచ్చిన హరీష్ రావు కేటీఆర్తో సమావేశమయ్యారు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కొంత హడావుడి కనిపిస్తుంది తెలంగాణ భవన్లో. ఎప్పుడైతే కేటీఆర్ను గతంలో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అదేవిధంగా ఈడీ విచారణకు వెళ్ళిన సందర్భంగా కూడా కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి మొదటి ఇక్కడ రావడం, ఇక్కడ పార్టీ నాయకులను కలుసుకోవడం, పార్టీ నాయకులు అందరితో కలిసి విచారణకు వెళ్ళారు. ఇప్పుడు హరీష్ రావు కూడా పార్టీ నాయకులు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హరీష్ రావు తన ఏదైతే బల నిరూపణ చేసుకునే ప్రయత్నమే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున పెద్ద కాన్వాయ్లో ఏదైతే నాయకులు అందరితో కలిసి ఆయన విచారణకు వెళ్ళారు. తద్వారా కొంత ఈ అంశాన్ని చర్చలో ఉంచాలి, రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇదే అంశాన్ని ఏదైతే మొన్న శనివారం రోజు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా అందరికీ కాళేశ్వరంతో జరిగిన లాభాన్ని వివరించాలి అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. అయితే ఈరోజు ఉదయం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద కోపంతో రైతులను ఎండగడుతుంది, దుష్ప్రచారం చేస్తుంది, కావాలనే ఈ కమిషన్ నియమించారు తప్ప దీనిలో ఈ కమిషన్ నిలబడదు, ఎలాంటి తమకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దేవుడి మీద న్యాయం ఉంది, తమ మీద తమకు నమ్మకం ఉంది, తాము తప్పు చేయలేదు, ఖచ్చితంగా బయటకు వస్తాం, ఏదైతే ఈ అంశాన్ని ఘోష్ కమిషన్ ముందు హాజరవుతున్న నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్ని కూడా హరీష్ రావు తీసుకెళ్లారు. చాలా రోజులుగా ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ రావుతో 2-3 సార్లు ఈ అంశం మీద సమావేశమయ్యారు, కేటీఆర్తో ప్రత్యేకంగా చర్చించారు. ఏ అంశాలను ఘోష్ కమిషన్ ముందు ఉంచాలి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభం ఏంటి, ఎందుకు తమ్ముడుహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టుని మార్చాల్సి వచ్చింది, ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్స్ ఎందుకు పెంచాల్సి వచ్చింది, అన్ని అంశాలను కూడా న్యాయ నిపుణులతో కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లతో కావచ్చు చాలా సుదీర్ఘంగా చర్చించారు. 1 రోజు 2 రోజులు కాదు, దాదాపుగా ఈ వ్యవహారం మీద నెల రోజులుగా కేసీఆర్ హోంవర్క్ చేస్తున్నారు, పార్టీ నాయకులతో చర్చించారు. అదేవిధంగా హరీష్ రావు కూడా గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో అపార అనుభవాన్ని క్రోడీకరించి అన్ని అంశాలను లిఖితపూర్వకంగా అవసరమైతే లిఖితపూర్వకంగా కూడా ఇస్తానంటూ కూడా హరీష్ ఈరోజు ఉదయం మీడియాతో చెప్పిన సందర్భం. ఏదైతే ఎందుకు అంటే ప్రాజెక్టు యొక్క మొట్టమొదటి నుంచి కూడా అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డిజైన్ చేసినప్పుడు కేవలం 16 TMCలతోనే అప్పుడు ప్రాణహిత చేవల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా 38,000 కోట్ల అంచనా వేసింది. ఏదైతే ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే 38,000 కోట్లు అంటే పెంచుకుంటూ 10,000 కోట్లు 16,000 కోట్లు అంటే 38,000 కోట్లకు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము 38,000 కోట్ల నుంచి 94,000 కోట్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాము. ఇంత త్వరితగతిన దేశంలో కావచ్చు ఎక్కడా కూడా ఇంత త్వరితగతిన ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదనేది వీళ్ళ వాదన. ఈ అంశాలను హరీష్ రావు ఘోష్ కమిషన్ ముందు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈటెల రాజేందర్ కొన్ని కీలకమైన కామెంట్స్ ఏదైతే తన 6వ తేదీ నాడు కమిషన్ ముందు విచారణకు హాజరైన ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా అప్పట్లో కేసీఆర్ క్యాబినెట్లో పనిచేశారు. అయితే ఈటెల రాజేందర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా కూడా ఈ నిధులకు సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ కట్టడానికి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను సమీకరించుకుంది. ఆ నిధులతో ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం కార్పొరేషన్ ద్వారా ఇరిగేషన్ మంత్రి ఏదైతే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు నేతృత్వంలోనే అప్పట్లో నిధులను సమీకరించుకున్నారు తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదనేది కుండబద్దలు కొట్టారు ఈటెల రాజేందర్. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలు ఖచ్చితంగా హరీష్ రావుని ఇప్పుడు ఘోష్ కమిషన్ అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలను కూడా హరీష్ రావు ఘోష్ కమిషన్ ముందు ఉంచబోతున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్టుకు క్యాబినెట్ అప్రూవల్ లేదు, కేవలం ఈ సబ్ కమిటీ ఏదైతే వేశారో ఆ సబ్ కమిటీ కేవలం ఏదైతే దాని అనుబంధ ప్రాజెక్టులు ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా కొండపోచంపల్లి కావచ్చు అలాంటి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 21 పంప్ హౌస్లు ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. వాటికి సంబంధించిందే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకి అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటూ కూడా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన నేపథ్యం అవసరమైతే కమిషన్ ముందు తన వ్యక్తిగతంగా హాజరయ్యి ఈ అంశాన్ని కమిషన్ ముందు పెడతానంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యాఖ్యానించారు. సో ఈ అన్ని అంశాల మీద ఖచ్చితంగా హరీష్ రావును ఇప్పుడు ఘోష్ కమిషన్ ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నిటికీ ప్రిపేర్గానే